ప్రసాదంలో అపరిశుభ్రతపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై విచారణ చేయాలని పోలీసులను కోరారు ఈవో సుజాత. ఈ నెల 29న సింహాచలం ఆలయానికి వచ్చిన దంపతులు స్వామివారి దర్శనం తర్వాత కౌంటర్లో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశారు. అయితే ఆ ప్రసాదంలో నత్త అవశేషాలు ఉండడంతో అదే కౌంటర్లో ప్రశ్నించారు. అక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, మరో ప్యాకెట్ తీసుకెళ్లమన్నారని ఆ దంపతులు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ అయింది. స్పందించిన ఆలయ ఈవో సిబ్బందిని ప్రశ్నించారు. అపచారం జరగలేదని చెప్పుకొచ్చారు. అయితే జరిగిన ఘటనపై విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది. ఆ పార్ట్ మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళ సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పౌడర్ ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పేసి ఇంకొచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. రోజు సుమారుగా 20,000 తక్కువ కాకుండా పులిహోర ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయానికి పంపడం జరుగుతుంది. గత 31 సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్ల పనులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటన జరగలేదని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఎవరైతే ఈ యూట్యూబ్ తయారు చేసి వైరల్ చేశారో అది పరిశీలిస్తే అతని ముందర ప్రసాదం కౌంటర్లో ప్రసాదం ప్యాకెట్ కొనుక్కుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత తింటూ మళ్ళీ తిరిగి వచ్చి పులిహోరలో నత్తం ఉంది అని చెప్పి ఇక్కడ కంప్లైంట్ చేశారన్నారు. అయితే అధికారుల మట్టుకి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లో మాకేం అనుమానం అంటే అందులో నత్తను పెట్టి పబ్లిసిటీ చేశారన్నదిగా అనుమానం వచ్చింది. ఈ అనుమానంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపి ఆ యూట్యూబర్ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. సింహాచలం పులిహోర ప్రసాదంలో అపరిశుభ్రతపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై విచారణ చేయాలని పోలీసులను కోరారు ఈవో సుజాత. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూడొచ్చు సింహాచలం పులిహోర ప్రసాదంలో అయితే నత్త అవశేషాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచలం సమీపంలో సింహగిరి కొండపైన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పుణ్యక్షేత్రం. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి అయితే కొలువై ఉండడం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా నిన్న నిర్వహించినటువంటి ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షల్లో భక్తులు అయితే రావడం జరిగింది. అందులో ఒక దంపతులు అయితే పులిహార ప్రసాదాన్ని కొనుగోలు చేసిన నేపథ్యంలో ఆ పులిహార ప్యాకెట్ లో నత్త వచ్చిందంటూ కూడా ఒక సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ అవుతుంది. దీని మీద అయితే ఆలయ అధికారులు కూడా స్పందించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం ఉందో దీనిపై సిబ్బందితో విచారణ చేయడం జరిగిందని చెప్పి ఈవో సుజాత అయితే వివరణ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా ఏదైతే ప్రసాదాలు తయారు చేసిన ప్రాంతంలో జరిగిందో లేదంటే దీన్ని కావాలని ఎవరైనా వైరల్ చేశారా అనే కోణంలో కూడా విచారణ చేపట్టాలంటూ ఈవో సుజాత అయితే ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఇప్పుడు దుమారం రేగుతుందని చెప్పుకోవచ్చు. గత కొన్నాళ్ళుగా కూడా సింహాచలం దేవస్థానం నిర్వహణ అయితే వివాదాస్పదంగా మారిన నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఈ ప్రసాదంలో నత్త ఉందంటూ వచ్చినటువంటి ప్రచారం మీద మరింత భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినే విధంగా ప్రచారం ఉందంటూ ఆ భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైనటువంటి స్థలంగా భావించేటువంటి సింహాచలం కొండ మీద ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఉంటారు. అలాంటి ప్రదేశంలో దేవుడి ప్రసాదంలో నత్త రావడం అనేది అయితే ఒక విధంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఆందోళన కూడా గురి చేస్తుంది. అయితే ఇందులో వాస్తవాలు ఏంటి అనేది అయితే వెలికి తీయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈవో సుజాత కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇది మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాజు.